దాతల సహకారం, ప్రభుత్వం నిధులతో ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం బొయ్యూరు పట్టణంలో ఐడీబీఐ బ్యాంకు వారు సిఎస్ఆర్ 10 లక్షల నిధులతో కొనుగోలు చేసిన ఆధునిక వైద్య పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ ఐడీబీఐ బ్యాంక్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి మరోసారి విలువైన సహకారం అందించడం అభినందనీయమన్నారు. గతంలో ఇదే బ్యాంకు సుమారు 5-6 లక్షల విలువైన నూతన జనరేటర్ను అందించి ఆసుపత్రి సేవల మెరుగుదలకు తోడ్పాటునిచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మరోసారి సుమారు 10.5 లక్షల వ్యయంతో మార్చురీ బాక్స్, అత్యాధునిక డెలివరీ బెడ్లు, అలాగే ఆసుపత్రికి అవసరమైన ఫర్నిచర్ను అందించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం కల్పించారని స్పష్టం చేశారు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఐడీబీఐ బ్యాంక్ వారు సిఎస్ఆర్ ఫండ్ తోటి సుమారుగా 10,50,000 రూపాయలతో ఫర్నిచర్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మార్చురీ బాక్స్, ఏదైతే పోస్ట్ మార్టం వచ్చే బాడీస్ ని ఉండటానికి మార్చురీ బాక్స్ ఒకటి, అలాగే డెలివరీ బెడ్, అత్యాధునిక టెక్నాలజీ తోటి ఒక బెడ్, అలాగే ఫర్నిచర్ అంతా కూడా అందించడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యంగా డాక్టర్స్, అలాగే సిబ్బంది, ఇంకా ఎక్కడా కూడా అరాకొరా కంప్లైంట్స్ కూడా రాకుండా పేషెంట్స్ ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత డాక్టర్స్ పైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ, సాధ్యమైనంత వరకు ఎమర్జెన్సీలో ఇక్కడికి వచ్చే పేషెంట్లని అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ తరలించడం తప్పితే సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్య సేవలు అందించాలని డాక్టర్లందరినీ కూడా కోరుతా ఉన్నాం. వచ్చిన పేషెంట్లందరినీ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే హాస్పిటల్ చైర్మన్ జయదేవ్ గారిని మా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఈ ఫండ్స్ కోసం దాదాపు 2-3 నెలల నుంచి తిరుగుతూ అటు బ్యాంకు వాళ్ళని నన్ను కూడా వేధించి ఈ యొక్క నిధులు సమీకరించుకొని మరి ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా తన విధులు సక్రమంగా నిర్వహిస్తా ఉన్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ, సార్ యొక్క ఇన్వాల్వ్మెంట్ క్లియర్ గా కనబడుతుంది. ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్. సార్ ఇక్కడ వస్తానని ఒక 100-200 మంది జనాలు వచ్చారు. సో ఇప్పుడు లోకల్ ప్రజల యొక్క ఆదరాభిమానం ఎంత ఉందో, ఆయన ప్రతి చిన్న విషయాన్ని ఎంతలా ఇన్వాల్వ్ అవుతున్నారో నేను వచ్చిన 2 నిమిషాలనే గమనించాను. ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం మీకు చాలా అదృష్టం. అండ్ ప్రసాద్ గారు కూడా కంటిన్యూస్, నేను లాస్ట్ మంత్ 18th మా బ్రాంచ్కి వచ్చాను. రాగా నెంబర్ వచ్చేసరి ఇలా సిఎస్ఆర్ శాంక్షన్ అయింది, కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయింది, మీరు చేయాలి సార్ అంటే. జనరల్గా గవర్నమెంట్ బ్యాంక్లో ఒక పని అవ్వాలంటే, ఇలాంటి పని అవ్వాలంటే ఒక 2 నెలలు 3 నెలలు పడుతుంది. కానీ ఆయన ఉత్సాహం చూసిన తర్వాత అండ్ స్పెసిఫిక్గా ఆయన 2-3 సార్లు క్యాప్కాన్ చేశారు. సార్ ఎమ్మెల్యే గారు కూడా దీంట్లో కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటప్పుడు ఆయన కూడా వస్తా అని చెప్పారు అంటే, సరే నాకు అత్యుత్త ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి 10 రోజుల్లో దాన్ని క్లియర్ చేయించి, బాంబే నుంచి ఒక 15 ప్రపోజల్స్లో ఇది ఫస్ట్ ప్రపోజల్. ఈ సంవత్సరంలో ఫస్ట్ యాక్టివిటీ చేస్తున్నాము. దాంట్లో ఎమ్మెల్యే గారు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. ఈ ఎక్విప్మెంట్ ఇవన్నీ సద్వినియోగం చేసుకుని హాస్పిటల్ అభివృద్ధికి, ఈ హాస్పిటల్ తోడ్పాటుకి కృషి చేస్తాము. మా డిసిహెచ్ సార్ కూడా శేష్ కుమార్ సార్ని, ఇక్కడ మన స్టాఫ్ లేకపోయినా జనరల్ సర్జన్ ఇక్కడ లేదు, 4 నెలల క్రితం ఏలూరు ట్రాన్స్ఫర్ అయిపోయారు. కానీ ఆ పొజిషన్ లో ఎక్కడో గుడివాడ నుంచి మళ్ళీ వారంలో 2 రోజులు వచ్చే విధంగా చూసుకొని అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేయిస్తున్నాం. ప్లస్ ప్రతి సోమవారం కూడా
2D ఎక్కువ మన దగ్గర లేదు కార్డియాలజీకి సంబంధించింది. ఈసీజీ అయితే ఎప్పుడు ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర. 2D ఎక్కువ మాత్రం మన చైర్మన్ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో పక్కనే రోటరీ హాస్పిటల్ ఉంది, రోటరీ హాస్పిటల్. అక్కడ కార్డియాలజిస్టే వచ్చి ఫ్రీగా చూస్తారు, మన దగ్గర నుంచి రాసిన స్లిప్ తో చూపిస్తారు, ఫ్రీగా చూస్తారు. అది కూడా సద్వినియోగపరచుకోవాలని పేషెంట్ అదే మన పీపుల్ అందరినీ కోరుకుంటున్నాము. ఇక్కడైతే ఎటువంటి ఇప్పుడు మన 10.5 లక్షల సదుపాయాలు వచ్చినాయి. వాటన్నిటికీ చాలా మా జయదేవ్ గారు అయితే 2 నెలల నుంచి ఎండాకాలం కూడా మధ్యాహ్నం పూట బండి మీద వెళ్ళి చాలా కష్టపడి ఇవన్నీ తెప్పించారు. ఇది చాలా ధన్యవాదాలు. మేమైతే మా వంతు డాక్టర్స్ కానీ నర్సింగ్ సిబ్బంది కానీ ఇక్కడ పేషెంట్లకి ఎటువంటి ఆటంకం లేకుండా ఇబ్బంది లేకుండా వైద్యం ఏమీ చేయిస్తామని ఎమ్మెల్యే గారికి ప్రామిస్ చేస్తున్నాం. ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ఇలాంటి ప్రభుత్వ హాస్పిటల్స్కి సహకారం అందిస్తేనే ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వ సిబ్బంది ముందుకు వస్తూ ఉంటారు. ఈరోజు అన్ని సౌకర్యాలతోటి ఈ హాస్పిటల్ ఇప్పుడు అవుట్ పేషెంట్ని ఇంకా ఎక్కువ మంది ఇక్కడికి చూస్తానికి అవకాశం కలిగింది. అలాగే ఎక్కువ మంది కూడా పెరుగుతూ ఉన్నారు. రోజుకి పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లకుండా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్న సౌకర్యాలు ఉపయోగించుకుంటూ ఎక్కువ మంది పేషెంట్లు పెరుగుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి, నేషనల్ బ్యాంక్స్. మరి వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రభుత్వ హాస్పిటల్స్కి కావాల్సిన నిధులు సమీకరించినట్లయితే ఇంకా మరింత సేవలు ఇంకా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. రాత్రి సమయంలో ఎమర్జెన్సీలో వచ్చిన పేషెంట్లను కూడా సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్య సేవలు అందించి ఇంకా అత్యవసర సేవలు అవసరమైతే తప్పితే విజయవాడ పంపించవద్దని చెప్పేసి వాళ్ళను కూడా ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఇక్కడికి వచ్చి వైద్య సేవలు అందించుకోవాలనే ఆలోచనలు ప్రజల్లో కలిగే విధంగా వైద్య సేవలు అందించే విధంగా చూస్తాం. తప్పకుండా మరి ఈ సందర్భంలో ఇక్కడికి ఈ యొక్క సిఎస్ఆర్ గ్రాంట్ ఇచ్చే ఐడిబిఐ బ్యాంకు సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం.